ఆ రోడ్డు ప్రయాణం ప్రమాదాలకు నిలయం. ఉన్నది మొత్తం దాదాపు 2.5 కిలోమీటర్లే అయినా ప్రయాణానికి మాత్రం స్థానికులు భయపడిపోతున్నారు. అదే పాత సంగారెడ్డికి ప్రధాన రహదారి బైపాస్గా పేరొందింది. వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉన్నా రోడ్డు వెడల్పు లేకపోవడంతో ట్రాఫిక్కు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో హెచ్ఎండీ ఆధ్వర్యంలో బైపాస్ విస్తరణకు 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం దాదాపు ఏడాది కిందట విడుదల చేసింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో పనులు మాత్రం పూర్తిగా పడకేశాయి. ఇది పాత సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కు వెళ్లే బైపాస్ రోడ్డు. ఈ మార్గం ద్వారా నిత్యం వేల సంఖ్యలో వాహన రాకపోకలు సాగుతుంటాయి. ఈ బైపాస్ రోడ్డు ముంబై, హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంటుంది. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాల నుంచి ఎక్కువ మంది ప్రజలు తమ అవసరాల కోసం సంగారెడ్డి పట్టణానికి వస్తుంటారు. పాఠశాలలు, ఆసుపత్రులకు వెళ్తున్న సమయంలో అనేకసార్లు ప్రమాదాలకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. బైపాస్ రోడ్డు విస్తరణ పనుల కోసం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏడాది కిందట 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో పనులు పూర్తిగా పడకేశాయి. ప్రస్తుతం రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిపోయింది. గుర్రంబొమ్మ దగ్గర నుంచి ఐబీ చౌరస్తా వరకు భారీ గుంతలు పడ్డాయి. ఇదే మార్గం గుండా వెళ్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. చేతులు, కాళ్లు విరిగి ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు గుంతల నుంచి తప్పించుకోవడానికి రాంగ్ రూట్లో వెళ్లడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సంగారెడ్డి పట్టణంలో దాదాపు 1,20,000 జనాభా ఉంటే బైపాస్లో 50% మంది ఈ మార్గం గుండానే ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొండాపూరు, సదాశివపేటకు సంబంధించిన ప్రజలు బైపాస్ గుండానే మార్గంగా వెళ్తున్న పరిస్థితి. మరి వర్షం పడి గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్న మున్సిపల్ అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకే ప్రమాదాలు జరగకుండా గుంతలు పడ్డ దగ్గర మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఇక్కడ స్కూల్కి వెళ్ళడానికి మా మిస్సెస్ స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. ఈ రోడ్డు మీద నుంచే స్కూల్కి వెళ్ళాలి అంటే మేము 10-15 నిమిషాల ముందు వెళ్ళినా కూడా కరెక్ట్గా టైంకి చేరుకోలేకపోతున్నాం. గురువారం మార్కెట్ వైపు వెళ్తుంటే కూడా ఈ గుంతలు ఇవన్నీ తీశారు రోడ్డు కార్యక్రమం అని, మళ్ళీ అది ఆపేశారు. అటువైపు వెళ్ళాలి అంటే కూడా అసలు వేరే మార్గం ఏం చూసుకుందామా అని అనిపిస్తుంది. సాయంత్రం పూట అటు మార్కెట్ ఈ ట్రాఫిక్ తోటి అటు వెళ్ళలేకపోతున్నాము. స్కూల్ నుంచి ఇటు రావాలంటే ఇటు ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఎలాగైతే ట్యాక్సులు కలెక్ట్ చేస్తుందో ఖచ్చితంగా దీన్ని బాధ్యతగా తీసుకొని ఇమ్మీడియట్గా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. బైపాస్ రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉంది, తాము ఏం చేయలేమని సమాధానం ఇస్తున్నట్లు చెబుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విస్తరణ పనులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఐబీ నుండి బసవేశ్వర స్టాచ్యూ దగ్గరికి ఉన్న ఈ రోడ్డు చాలా రోజుల నుంచి ఈ గుంతలు ఉంది. కొత్త రోడ్డు అవుతుంది, శాంక్షన్ అయింది నిజమే. అది కనుక పూర్తయితే ఈ గుంతలన్నీ పోతాయి, వాస్తవమే. కానీ అది అయ్యేంత వరకు మాత్రం ఈ కనీస ఈ గుంతలు పడిన పూడ్చే బాధ్యత నాయకులది, అధికారులది ఉన్నది. కాబట్టి దయచేసి నాయకులు, అధికారులు దీనిపైన చర్య తీసుకొని కనీస మరమ్మతులు చేయాలని మా అందరి విజ్ఞప్తి. ఈ రోడ్డు మేము మా మన్మడిని స్కూల్కు డ్రాప్ చేస్తుంటే పోతే ఇక పడిపోతామేమో నా మన్మడు నేననే భయం మాకు ఉన్నది. విద్యానగర్ రోడ్ నెంబర్ 3కు వెళ్ళే చౌరస్తా పైన చాలా పెద్ద గుంతలు పడ్డం మూలంగా పిల్లల్ని మేము స్కూల్కి తీసుకెళ్లాలన్నా భయంగా వెళ్లాల్సి వస్తుంది. ఏదైనా ఎదురుగా వస్తే పక్కకు జరగలేని స్థితి. పక్క జరగమంటే పిల్లలు మేము పడిన రోజు సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎవరు చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకున్నా కూడా దానివల్ల మాకు రిజల్ట్ ఏం రావట్లేదు. ఇంకొకటి ఏమైందంటే ఎక్కడైతే ఈ బైపాస్ రోడ్ వెడల్పు పనులలో భాగంగా ఈ తవ్వి వదిలేసి ఉండడం మూలంగా ఎదురుగా ఏదైనా పెద్ద బండి వదులుతుంటే దాని పక్కన ఇంకోటి ఓవర్టేక్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఏర్పడుతున్నది. ఆ గుంతలలో బండి దిగిందంటే దిగబడి ఇంకో ట్రాక్టర్లతో గుంజే సందర్భాలు కూడా ఉన్నాయి. సహజంగా రోడ్డు విస్తరణ పనులు నిధులు లేకనో గుత్తేదారులు రాకనో నిలిచిపోతాయి. కానీ బైపాస్ రోడ్డుకు ఆ సమస్య లేకపోయినా అధికారుల నిర్లక్ష్యంతో విస్తరణ పనులు నిలిచిపోయాయి. ప్రమాదాల నుంచి తప్పించాలంటే కనీసం గుంతలు మరమ్మతులైనా చేయాలని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.